Hi students, welcome to our channel Physics Concepts by Ali sir. Thank you so much. You are supporting me a lot, and please share, like, and subscribe to our education channel. And now today in the session, let's discuss about the most important topic of the career guidance. ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చదవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, ఇంకా ఒక్కొక్కసారి సిఏ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి బేసిక్గా మనకి జనరల్గా ఎక్కువ మంది మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆల్సో థింకింగ్ ఫర్ ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ అనేది జనరల్గా అందరికి కూడా ఒక ప్రయర్ ఆప్షన్గా ఉంటుంది, ఎందుకంటే దాని ద్వారా లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వచ్చు. దానికి రీజన్ సాఫ్ట్వేర్ జాబ్స్ చాలా ఎక్కువగా వస్తుంటాయి. దాంతోపాటుగా ఇంకా మనకి గవర్నమెంట్ సెక్టర్లో కూడా జాబ్స్ చాలా వస్తాయి. ఒక ఇంజనీరింగ్తో పాటుగా ఇంకా మనకి మెడిసిన్ బైపీసీ తీసుకుంటే ఎలా ఉంటుంది, దీంతో పాటుగా ఒకవేళ మనం కనుక పాలిటెక్నిక్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఒకవేళ సిఏ తీసుకుంటే ఎలా ఉంటుంది, వీటన్నిటిని గురించి కూడా మీకు క్లియర్గా ఈరోజు ఈ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. దీంట్లో ఒకసారి 10th అయిపోయిన తర్వాత మీరు ఏ కోర్స్ తీసుకుంటారు, ఆ తర్వాత ఆ కోర్స్ తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంపీసీ తీసుకున్నారు, ఎంపీసీ తీసుకున్న తర్వాత బీటెక్ చేస్తారు, బీటెక్ తర్వాత అక్కడ ఆప్షన్స్, జాబ్ ఆప్షన్స్ ఏంటి, ఫర్దర్ స్టడీస్ ఆప్షన్స్ ఏంటి, ఆ ఫర్దర్ స్టడీస్ కోసం మనం ఇంకా ఎట్లా మనం అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మీకు ఏదన్నా సరే ఎటువంటి డౌట్ ఫర్దర్గా ఎటువంటి కెరీర్ స్టెప్ తీసుకోవాలన్నా నాట్ ఓన్లీ 10th తర్వాతేం కాదు, ఇది ఇంటర్మీడియట్ తర్వాత కూడా, ఆ తర్వాత ఈవెన్ బీటెక్ తర్వాత కూడా మీరు ఫర్దర్గా ఎలా చేయాలి అన్నది మొత్తాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనము ఇక్కడ మన కెరీర్ గైడెన్స్ని 2 రకాలుగా డివైడ్ చేద్దాం. ఒకటేమో ఇంటర్మీడియట్ ద్వారా, ఇంకోటేమో ఇంటర్మీడియట్ లేకుండా ఎలా ఉంటుందో చూద్దాం. మొట్టమొదట మనము ఇంటర్మీడియట్ ద్వారా ఎలా తీసుకుంటాం, ఇంటర్మీడియట్ చదివితే 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో కూడా మళ్ళీ మనము ఎంపీసీ, బైపీసీ, వీటిని సైన్సెస్ అని చెప్పేసి అంటాం. వీటి కాకుండా ఇంకా మనకి 2 ఆర్ట్స్ ఉంటాయి, ఆర్ట్స్ అంటాం, హ్యుమానిటీస్, లేకపోతే కనుక వాటిని మనం ఇంకా కామర్స్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. వీటిని మనం ఒక్కొక్క దాన్ని డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు మళ్ళీ సైన్సెస్లో మనము 2 భాగాలు చేస్తాం. ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ తీసుకోవచ్చు. సో ఎంపీసీ తీసుకున్నప్పుడు మీకేమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే కనుక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లాంగ్వేజెస్ ఎనీహో దోస్ కామన్గా ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. వీటిల్లో కోర్ సబ్జెక్ట్స్ అంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, మీ ఫర్దర్ కెరీర్కి ఉపయోగపడే సబ్జెక్ట్స్ ఎంపీసీ ఉంటాయి. ఆ ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకున్నప్పుడు మనకి ఎలా ఉంటే చూద్దాం. మొట్టమొదటి మీరు ఎంపీసీ తీసుకోవడం ద్వారా మీరు ఇంజనీరింగ్ స్ట్రీమ్ చేయొచ్చు, అంటే బీటెక్ చదవచ్చు అనమాట. అది ఎలా చదవచ్చు అంటే కనుక మీరు ఇంజనీరింగ్ 2 years కంప్లీట్ అయిన తర్వాత మీరు జేఈఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇండియాలోనే టాప్ ఇన్స్టిట్యూట్ అనమాట ఈ ఐఐటీస్ అనేవి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటం ద్వారా మీకు ఐఐటీస్లో, లేకపోతే కనుక ఎన్ఐటీస్లో, ఆ తర్వాత ఇంకా గవర్నమెంట్ ఫండింగ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో, వీటన్నిటితో పాటుగా మీకు ట్రిపుల్ ఐటీలో, ఇంకా మళ్ళీ ఫేమస్ యూనివర్సిటీస్ ఉంటాయి, బాగా రిప్యూటెడ్ యూనివర్సిటీస్, ప్రీమియం కాలేజెస్లో అడ్మిషన్ వస్తుంది. దేని బేస్ చేసుకుని ఇక్కడ జేఈ ర్యాంక్ని బేస్ చేసుకుని వస్తుంది. సో ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత జేఈ రాస్తారు. జేఈ రాసినప్పుడు మీకు కనుక మంచి ర్యాంక్ వస్తే వీటిలో అడ్మిషన్ వస్తుంది. సో అక్కడ మీరు బీటెక్ చేయొచ్చు. ఒకవేళ జేఈలో రాకపోతే నెక్స్ట్ మనకి ఇక్కడ జేఈలో ర్యాంక్ రాకపోతే నో ప్రాబ్లం, మనకి స్టేట్లో కూడా మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. ఇవేంటంటే నేషనల్ వైడ్గా అడ్మిషన్ ఉంటుంది. అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో వీటి యొక్క బ్రాంచెస్ ఉంటాయి. ఐఐటి మద్రాస్, ఐఐటి చెన్నై, ఐఐటి ముంబై, టాప్ ఐఐటి ముంబై. ఆ తర్వాత మళ్ళీ దాంతోపాటుగా మనకి స్టేట్ వైడ్గా అయితే కనుక ఎంసెట్ రాసుకుంటాం. అండ్ ఈ ఎంసెట్లో మనకి మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా మీరు అంటే మనకి ఎలిజిబిలిటీ ర్యాంక్ని బట్టేసి మీకు ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వస్తుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఇవి కాకుండా స్టేట్ లెవెల్లో అయితే కనుక కొన్ని రిప్యూటెడ్ యూనివర్సిటీస్ ఉంటాయి. కేఎల్ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం, విజ్ఞాన్, ఇటువంటి యూనివర్సిటీస్ వాళ్ళు ఇండివిజువల్గా ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అప్పుడు మీరు కూడా ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే దాంట్లో ఎలిజిబిలిటీని బట్టి మీకు అనేది ఇంజనీరింగ్ సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇది ఏంటంటే ట్రిపుల్ ఐటీ, ఇది చాలా
చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 10th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత మీరు ఇంటర్మీడియట్ చదవడానికి అప్పుడు మీరు కనుక ట్రిపుల్ ఐటీకి ఎగ్జామ్ ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ట్రిపుల్ ఐటీకి ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే మీకు కనుక ఆ ట్రిపుల్ ఐటీలో ఎంట్రన్స్లో మీకు కనుక అడ్మిషన్ వస్తే అప్పుడు మీకు 2 years ఇంటర్మీడియట్ ప్లస్ 4 years బీటెక్ గవర్నమెంట్ ఫండింగ్తోనే మీరు చదువుకోవచ్చు. ఒక మంచి కాలేజెస్, బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి ఈ ట్రిపుల్ ఐటీకి. ఆ తర్వాత వాటిల్లో ఏమవుతుందంటే వాటిల్లో ఒకసారి మీకు సీట్ వస్తే కనుక మీరు 2 years ఇంటర్మీడియట్ ప్లస్ 4 years బీటెక్ అనేది కూడా గవర్నమెంట్ ఫండ్తో చదువుతారు అనమాట. మీకు ఏమీ ఖర్చు ఏమీ ఉండదు, ఫీజెస్ ఏమీ ఉండవు. దాంతోపాటు మీకు అడ్వాంటేజ్ అంటే మంచి రెప్యూటెడ్ యూనివర్సిటీ, మంచి రెప్యూటెడ్ కాలేజెస్ అవి ట్రిపుల్ ఐటీస్. ఆ తర్వాత వాటితో పాటుగా మీరు ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు ఎన్డీఏ రాశారనుకోండి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. దాంట్లో ఎన్డీఏ కనుక టెస్ట్ రాస్తే, మీరు ఎన్డీఏ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే దాంట్లో మీకు ఎలిజిబిలిటీ వస్తే కనుక మీరు కనుక క్వాలిఫై అయితే అప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు జనరల్గా బీటెక్ చేస్తూనే మీకు స్టైఫండ్ కూడా వస్తుంది. దాంట్లో మనకి దగ్గరగా మీకు నియర్లీ 68,000 వరకు శాలరీ స్టైఫండ్తో పాటుగా మీకు ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్ బీటెక్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు డిఫెన్స్లో మీరు సర్వీస్ చేస్తూనే మీరు బీటెక్ కూడా సంపాదించుకోవచ్చు. ఓకేనా, ఇది ఒకటి అండి. దీనికోసం ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్లో ఒక వీడియో కూడా దీని గురించి అప్లోడ్ చేశాను. దెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 years అండ్ గవర్నమెంట్ జాబ్ అండ్ విత్ 56,000 శాలరీ అని చెప్పేసి ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ దీని గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ఇంతవరకు మనకి ఇంజనీరింగ్ స్ట్రీమింగ్ గురించి. ఓకే, మీరు ఇక్కడ నుంచి వీటిలో ఈ మొత్తంలో మీరు ఇక్కడ వీటిలో కానీ జేఈలో కానీ లేకపోతే కనుక స్టేట్లో కానీ లేకపోతే ట్రిపుల్ ఐటీలో కానీ వీటిలో ఇంతవరకు ఇక్కడే మీ గవర్నమెంట్ జాబ్ వచ్చేసినట్టే. దీంట్లో మీరు సెలెక్షన్ వస్తే మీ గవర్నమెంట్ జాబ్ వచ్చేసినట్టే. సో ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 10th ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఆ ఎంట్రన్స్ టెస్ట్లో మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఆటోమేటిక్గా గవర్నమెంట్ జాబ్ వచ్చేసినట్టు. మీరు డిఫెన్స్లో జాబ్ చేస్తూనే బీటెక్ కూడా చదువుకోవచ్చు. ఇక్కడ మీరు ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ మీరు బీటెక్ కంప్లీట్ చేశారు. బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్దర్గా ఎలా అంటే కనుక ఇప్పుడు మనము దీన్ని 2 రకాలుగా, ఇప్పుడు ఆఫ్టర్ బీటెక్ తర్వాత మనము రెండింటిగా క్లాసిఫై చేద్దాం. ఒకటేమో జాబ్స్, ఇంకోటేమో ఫర్దర్ స్టడీస్. బీటెక్ తర్వాత ఏం చదవాలి అని, ఎంటెక్ ఎట్లా చదవాలి. ఇక్కడ జాబ్స్లో కూడా మళ్ళీ మన ప్రైవేట్ సెక్టార్లో, గవర్నమెంట్ సెక్టార్లో అని ఒక క్లాసిఫికేషన్. ఈ ప్రైవేట్ సెక్టార్లో అయితే కనుక ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తుంటాయి. జనరల్గా ఇండియాలో మీరు మీరు కంప్లీట్ చేసినటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ని బట్టి మంచి రిపీటెడ్ కాలేజెస్ అట్లయితే కనుక మీకు డైరెక్ట్గా క్యాంపస్ డ్రైవ్స్లోనే మీకు జాబ్ వచ్చేస్తుంది. మంచి యూనివర్సిటీస్, మంచి లేకపోతే ఐఐటీస్ ఇట్లాంటి వాటిలో వస్తుంది. డోంట్ వరీ, మిగిలిన కాలేజెస్లో కూడా క్యాంపస్ డ్రైవ్స్ ఉంటాయి. లేకపోతే మీరు డైరెక్ట్గా మీరు ఆఫ్లైన్లో కూడా దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది, లేకపోతే సివిల్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఆర్కిటెక్చర్ ఇంజనీర్. ఆ తర్వాత వీటితో పాటుగా ఇంకొక ఆప్షన్ ఏంటంటే టీచింగ్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. బీటెక్ అయిపోయిన తర్వాత మీరు టీచింగ్ కూడా చేసుకోవచ్చు. మరి గవర్నమెంట్ సర్వీస్లో అయితే కనుక ఇది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ సర్వీస్లో ఒకసారి మీరు బీటెక్ కంప్లీట్ చేస్తే కనుక మీరు యూపీఎస్సి కండక్ట్ చేసేటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇండియాలోకి వెళ్ళా టాప్ గవర్నమెంట్ జాబ్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లా దగ్గరగా నియర్లీ చాలా సర్వీసెస్ ఉంటాయి. దాంట్లో ఆ సర్వీసెస్ మొత్తానికి మీరు జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. ఎగ్జామ్స్ ఎంట్రన్స్ రాయడానికి, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. దాంతోపాటుగా పిఎస్యూస్ ఉంటాయి, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటే కనుక గవర్నమెంట్ సర్వీస్ అనమాట. అవి ఓఎన్జీసీ, సెయిల్ వీటన్నిటిని కూడా మనం ఏమనుకుంటామంటే అండ్ షిప్పింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి అంటాం వీటిని. ఆ తర్వాత ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఇట్లా మనకి చాలా ఉంటాయి, దగ్గరగా చాలా ఉంటాయి. వాటిలో ఎక్కడైనా సరే మీరు జాబ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఎన్డీఏలో మీకు అంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆర్మీలో, వాటిలో నేవీలో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ వస్తుంది. ఆ తర్వాత ఐఏఎస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్. దీంట్లో కూడా ఇది కేవలం ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే అది జాబ్స్ చాలా బాగుంటాయి. వీటిలో శాలరీస్ కూడా చాలా హెవీగా ఉంటాయి. ఆ తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లో డైరెక్ట్గా మీరు బీటెక్ అయిపోయిన తర్వాత పీఓస్ రాసుకోవచ్చు, క్లరికల్కి రాసుకోవచ్చు, ప్రొబేషనరీ ఆఫీసర్స్. మన
ఛానల్లో ఈ బ్యాంకింగ్ గురించి కూడా పీఓస్ గురించి కూడా ఒక వీడియో ఉంది, అది కూడా ఒకసారి చూడండి. మీకు దీని ద్వారా జాబ్స్ ఎలా మనం అప్రోచ్ అవ్వచ్చో తెలుస్తుంది. దాంతోపాటుగా రైల్వేలో, ఆ తర్వాత ఇస్రోలో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రోలో కూడా మీరు ఇట్లా దీంట్లో, ఆ తర్వాత లాస్ట్ మళ్ళీ ఇంకా గవర్నమెంట్ జాబ్ టీచింగ్, దీంట్లో గవర్నమెంట్ టీచర్స్గా కూడా మీరు సెలెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇంతవరకు జాబ్స్కి సంబంధించింది. మరి ఒకవేళ ఫర్దర్ స్టడీస్ అంటే మనము ఫర్దర్ స్టడీస్ ఎలా అంటే నెక్స్ట్ ఎలా చదవాలి అంటే కనుక జనరల్గా బీటెక్ అంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. అదో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ తర్వాత ఫర్దర్గా మనకి ఏముంటుంది, మాస్టర్స్ ఉంటుంది, ఎంటెక్ ఉంటుంది. మరి ఎంటెక్ని మనం 2 రకాలుగా చూద్దాం. ఒకటేమో మనం ఇండియాలో చేయటం, దాన్ని డొమెస్టిక్ అని చెప్పేసి అందాం. అదే ఇండియాలో ఎంటెక్ చేయాలంటే కనుక మీరు మళ్ళీ ఒక గేట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అది రాసిన తర్వాత మీకు దాంట్లో మీకున్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఎంట్రన్స్లో మీకు వచ్చిన పెర్ఫార్మెన్స్ బట్టేసి మీకు ఏంటంటే ఎంటెక్లో సీట్ వస్తుంది. ఓకేనా, ఇది ఇండియాలో. అదే కనుక ఫారిన్లో చూద్దాం. ఇప్పుడు ఓవర్సీస్ అంటే యుఎస్ఏ కానీ, యూకే కానీ, కెనడా, జర్మనీ, యూరోపియన్ కంట్రీస్, వీటిలో మీరు ఎంటెక్ చేయాలి అంటే కనుక మీకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ఎంటెక్ మాస్టర్స్ అక్కడ చేయాలంటే కనుక మీకు ఇక్కడ లాంగ్వేజ్ టెస్టు, ఆ తర్వాత అడ్మిషన్ టెస్టు, వీటిలో మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అయ్యి ఉండాలి. ఓకేనా, వాటి లాంగ్వేజ్ టెస్ట్లో కనుక ఐఎల్టీఎస్ లేకపోతే కనుక టోఫెల్, అడ్మిషన్ టెస్ట్ అయితే కనుక జిఆర్ఈ, జిమాట్. అన్ని కంట్రీస్కి ఇవే అవసరం లేదు. కొన్ని కంట్రీస్ ఏమో ఐటీఎస్ తీసుకుంటున్నాయి, కొన్ని కంట్రీస్ ఏమో జిఆర్ఈ, జిమాట్, ఏదైనా సరే. కొన్ని కంట్రీస్కి 2 కావాల్సి అవసరం అవుతాయి, కొన్ని కంట్రీస్ మాత్రం కేవలము ఇది మాత్రమే తీసుకుంటే దీనికైతే అవసరం లేదు. ఇట్లా మనకి ఈ అడ్మిషన్ టెస్ట్ ఫాలో అవ్వాలి. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఓవర్సీస్లో చేసేటువంటి పీజీకి జనరల్గా చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో మీరు మాస్టర్స్ చేస్తారనుకోండి, వరల్డ్ వైడ్గా దానికి రికగ్నిషన్ ఉంటుంది. సో అక్కడ ఏమవుతుందంటే మీకు ఇట్లా ఓవర్సీస్లో ఎంటెక్ చేయాలి అంటే ఏం చేయాలి, మొట్టమొదట మీరు లాంగ్వేజ్ టెస్ట్ని, పర్టికులర్ యూఎస్ఏ అయితే కనుక మీరు లాంగ్వేజ్ టెస్ట్లో ఎలిజిబుల్ అవ్వాలి, ఆ తర్వాత అడ్మిషన్ టెస్ట్లో కూడా ఎలిజిబుల్ అవ్వాలి. అడ్మిషన్ మీకు ఒక మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది అనుకోండి, కాలేజీలో అడ్మిషన్ వచ్చిన తర్వాత అక్కడేమవుతుందంటే మీకు ఫీజు బేసికల్గా చాలా హెవీగా ఉంటుంది. అయితే మీకున్నటువంటి ఈ మార్క్స్ని బట్టి, ఆ తర్వాత మీరు ఈ లాంగ్వేజ్ టెస్ట్లో, అడ్మిషన్ టెస్ట్లో మీకున్నటువంటి ఎలిజిబిలిటీని బట్టి మీకు స్కాలర్షిప్ వస్తుంది. అక్కడేమవుతుందంటే మీ ఫీజు బర్డెన్ కొంచెం తగ్గుతుంది. దాంతోపాటుగా కొన్ని కంట్రీస్, దాదాపు ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కూడా మీకేంటంటే పార్ట్ టైం జాబ్స్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో ఆ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ మీరేం చేస్తారంటే మీ మాస్టర్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ జనరల్గా ప్రొఫెషనల్స్ ఏం సజెస్ట్ చేస్తారంటే ఈ పార్ట్ టైం జాబ్స్ అంటే ఏం చేస్తారు, ఎలా చేస్తారు అంటే కనుక జనరల్గా మనకి అన్ని సెక్టార్స్లో ఎక్కడెక్కడ ఉంటాయి అంటే కనుక ఫ్యూయల్ స్టేషన్స్లో, మనం పెట్రోల్ బంక్స్ అంటాం, అక్కడ ఫ్యూయల్ స్టేషన్స్ అంటాం వేరే ఫారిన్ కంట్రీస్లో. సో ఫ్యూయల్ స్టేషన్స్లో, రెస్టారెంట్స్లో, ఇట్లా అన్ని చోట్ల సేల్స్లో, ప్రమోటింగ్, మార్కెటింగ్లో, వీటన్నిటిలో కూడా జాబ్స్ ఉంటాయి. దాంతోపాటుగా యూనివర్సిటీలో మీరు చదివేటువంటి యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ దగ్గర అసోసియేట్గా కూడా పార్ట్ టైం జాబ్ చేయొచ్చు. జనరల్గా ప్రొఫెషనల్స్ ఏం ప్రిఫర్ చేస్తారంటే ప్రొఫెసర్స్ దగ్గర అసోసియేట్గా ఉండేందుకు ప్రయత్నం చేయమని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఫర్దర్గా మీ కెరియర్కి అది బాగా పనికొస్తుంది. మీరు ప్రొఫెసర్స్ దగ్గర యూనివర్సిటీలో చేసేటువంటి అసోసియేట్షిప్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో యూ హ్యావ్ టు బెటర్ గో ఫర్ దట్ ఆప్షన్ రాదర్ దాన్ డూయింగ్ ఫర్ ద రిమైనింగ్ అదర్ నాన్ రిలేటెడ్ పార్ట్ టైం జాబ్స్. సో జనరల్గా ఇండియాలో అయితే కనుక మాస్టర్స్ 2 years ఉంటుంది. ఓవర్సీస్లో అయితే కనుక దాని కంట్రీని బట్టి, యూనివర్సిటీని బట్టి కూడా అది మారుతూ ఉంటుంది. 1 to 2 years మధ్యలో ఉంటుంది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇదైతే అయిపోయిన తర్వాత అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫర్దర్గా అక్కడ మీకున్నటువంటి జాబ్ ఆపర్చునిటీస్ పట్టేసి మీరు అక్కడే సెటిల్ అవ్వడం అట్లా జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇది ఎంతవరకు అయిపోయిన తర్వాత ఇప్పటివరకు మనమైతే బీటెక్ గురించి డిస్కస్ చేసాం. ఆ తర్వాత ఈ సైన్సెస్లో ఎంపీసీ నుంచి మనకి ఇంజనీరింగ్ అంటే ఇంట్రెస్ట్ పెద్దగా లేదు. సో ఎంపీసీ కంప్లీట్ చేసాం. ఆ తర్వాత బీఎస్సీ చేయొచ్చు. బీఎస్సీలో మరి ఏమేమి చేయొచ్చు, బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, ఇట్లా రకరకాల స్ట్రీమ్స్ ఉంటాయి. వీటిలో చేసిన తర్వాత బీఎస్సీతో పాటు బీఈడీ చేశారనుకోండి, అప్పుడు మీకు గవర్నమెంట్ సెక్టార్లో కానీ, ప్రైవేట్ సెక్టార్లో కానీ టీచర్గా సెటిల్ అవ్వచ్చు. అదొక బెస్ట్ ఆప్షన్. ఆ తర్వాత బీఎస్సీ చేసిన తర్వాత మీరు కనుక ఎంఎస్సీ చేశారనుకోండి,
టీచర్గా చేయొచ్చు, లేకపోతే కనుక లెక్చరర్గా చేయొచ్చు. ఒకవేళ ఎంఎస్సి నుంచేసి పిహెచ్డి చేశారనుకోండి, అప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా సెటిల్ అవ్వచ్చు. అదొక వెరీ గుడ్ ప్రొఫెషన్. ఆ తర్వాత బీఎస్సీ కెమిస్ట్రీ చేశారనుకోండి, ఇంతకుముందు మనం ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనుకున్నాం కదా. బీఎస్సీలో కెమిస్ట్రీ అనేది ఒక ప్రైమరీ ఆప్షన్గా తీసుకుంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు డి ఫార్మా చేయొచ్చు, లేకపోతే కనుక బీ ఫార్మా చేయొచ్చు. దాంతోపాటుగా మీరు బీటెక్ కానీ బీఎస్సీ మ్యాథ్స్ ఏం చేసినా సరే సిఏ కానీ సిఎస్ కానీ చార్టెడ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీషిప్, ఆ తర్వాత ఐసీడబ్ల్యూ అనేది ఈ కోర్సు. ఇవన్నీ కూడా కామర్స్కి సంబంధించినవి. ఇవైనా సరే మీరు చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే కేవలము సైన్సెస్లో ఎంపీసీ వరకు చూసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ బైపీసీ గురించి చూద్దాం. ఒక్క నిమిషం అన్న. సో మనము ఇంతకుముందు ఎంపీసీ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు బైపీసీని ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకుంటే మనము ఎలా ఫర్దర్గా ఏమేమి చదవచ్చు అని చూద్దాం. బైపీసీ తీసుకున్నప్పుడు జనరల్గా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అప్రోచింగ్ ఫర్ నీట్ ఎగ్జామ్. నీట్ ఎగ్జామ్లో ఒక మంచి ర్యాంక్ వస్తే కనుక ఎలిజిబుల్ అయితే అప్పుడు మీరు ఎంబీబీఎస్ చేయొచ్చు. సో దాని ద్వారా మీరు ఎంబీబీఎస్ డాక్టర్, అది మనం నెక్స్ట్ 4 years ఎంబీబీఎస్, ఆ తర్వాత 1 year హౌస్ సర్జన్, మొత్తం 5 years ఎంబీబీఎస్ ఉంటుంది. ఒకవేళ ఎంబీబీఎస్లో సీట్ రాలేదు అనుకోండి, అదర్ దాన్ ఎంబీబీఎస్ ఉంటుంది. మనం దాన్ని 2 రకాలుగా డివైడ్ చేసాం. ఎంబీబీఎస్, ఆ తర్వాత బీడీఎస్, బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. బీడీఎస్ ద్వారా నీట్ ద్వారా మనకి ఎంబీబీఎస్ బీడీఎస్ వస్తుంది. ఒకవేళ మనకి ఈ ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ రాలేదనుకోండి, డోంట్ వరీ, దానికి అదర్ దాన్ ఎంబీబీఎస్ మనకి ఇక్కడ ఈ ఆయుష్ కోర్సెస్ ఉన్నాయి. ఆయుష్ కోర్సెస్, ఆయుర్వేదిక్, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి, ఇవి కూడా మనకి ప్రజెంట్ బాగా ట్రెండింగ్ ఉన్నటువంటి మెడిసిన్ కోర్సెస్. వీటిని బిహెచ్ఎంఎస్ అంటాం, బిఏఎంఎస్ అండ్ బియుఎంఎస్ అని చెప్పేసి అనుకుంటాం. ఇవి కాకుండా మళ్ళీ మనకి దీంతో పాటుగా ఇంకోటి ఉంటుంది, అదేంటంటే వెటర్నరీ కోర్సెస్. దాంట్లో బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్. ఇది కూడా మనకి ఈ మొత్తానికి కూడా వీటికి ఈ మొత్తానికి కూడా మీరు ఖచ్చితంగా నీట్లో అది ఎలిజిబుల్ అయ్యి ఉండాలి. ఓకేనా. నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎలిజిబుల్ అయితే మీరు ఇంతవరకు చేయొచ్చు. ఓకేనా. ఇవి కూడా ప్రజెంట్ బాగా డిమాండ్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మెడికల్ కోర్సెస్. మనం వీళ్ళని కూడా డాక్టర్స్గానే మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత దీంతో పాటుగా ఇంకా మనకి చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇవి బాగా ట్రెండింగ్ ఉన్న కోర్సెస్. ఇవి అగ్రికల్చర్ కోర్సెస్ ఉన్నాయి. దీంట్లో బాగా పాపులర్ ఏజీ బీఎస్సీ, అగ్రికల్చర్ బీఎస్సీ ఏజీ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. దాంట్లో కూడా మనము ఈ విధంగా తీసుకోవచ్చు. బీఎస్సీ ఏజీ అని ఒక అగ్రికల్చర్ కోర్సెస్లో ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకుంటే మనం చేసేటువంటి కోర్సెస్. బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఎస్సీ బాటనీ, బీఎస్సీ జువాలజీ. ఆ తర్వాత బాగా ట్రెండింగ్ ఏంటంటే నర్సింగ్ కోర్సెస్, బీఎస్సీ నర్సింగ్. సో ఇవి బాగా ఎక్కువగా క్రేజ్ ఉన్నటువంటిది. ఆ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నటువంటి ఇంకొక ప్రొఫెషన్ ఏంటంటే బీఎస్సీ నర్సింగ్. ఆ తర్వాత మెడికల్ ఇంజనీరింగ్ కోర్సెస్. ఇవి ఇంజనీరింగు, మెడిసిన్కి సంబంధించిన కాంబినేషన్ కోర్సెస్. ఇవి మెడికల్ ఇంజనీరింగ్ కోర్సెస్. బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ చాలా పాపులర్ ఇది. ఆ తర్వాత బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్. ఆ తర్వాత వీటిల్లో ఇంకోటి ఏంటంటే ఫార్మసీ కోర్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమో ఫార్మసీ. ఇప్పుడు అయితే మీరు ఎంపీసీ బైపీసీ తీసుకుంటారో దాంట్లో ఉన్నటువంటి కెమిస్ట్రీ వల్ల మీరేం చేస్తారంటే డి ఫార్మాని, ఆ తర్వాత బీ ఫార్మాని 2 కోర్సెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత హెల్త్ కోర్సెస్కి వచ్చేటప్పటికల్లా బీఎస్సీ కార్డియాలజీ, బీఎస్సీ రేడియాలజీ, బీఎస్సీ సైకాలజీ అండ్ బీఎస్సీ మైక్రోబయాలజీ. వీటన్నిటి కూడా ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. ఇంకా బీఎస్సీ కోర్సెస్ కల్లా ఇంకా ఏమొస్తాయి, బీఎస్సీ ఎనాటమీ, బీఎస్సీ ఫిజియాలజీ, బీఎస్సీ కెమిస్ట్రీ, ఇవి చాలా వస్తాయి. ఆ తర్వాత ఫిజియోథెరపీ కోర్సెస్ కల్లా బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఓకే, ఇవి చాలా వెరీ ఇంపార్టెంట్. వీటన్నిటి కూడా ఇవి. దీంతో పాటుగా మనకి ఏంటంటే ఇప్పుడు మనము ఇవి చూసినటువంటి కోర్సెస్ అన్నీ కూడా ఈక్వల్ లెవెల్ టు ద అసిస్టెంట్స్ ఫర్ ద డాక్టర్స్. మీరు ఎప్పుడైనా సరే ఈ హాస్పిటల్స్లో వీళ్ళందరి యొక్క ఇక్కడ నుంచి తీసుకుంటే వీళ్ళందరి యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, రైట్. ఆ తర్వాత ఒకవేళ మనము వీటి ద్వారా ఎంపీసీ బైపీసీ ద్వారా మనం ఎంబీబీఎస్ కంప్లీట్ చేసాం, గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తే వీటిలో ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా సరే ఫస్ట్ మీకు దీన్ని మనము గ్రాడ్యుయేషన్ తర్వాత ఏం చేయొచ్చో చూద్దాం.
మనకి మళ్ళీ దీన్ని 2 రకాలుగా డివైడ్ చేద్దాం. ఒకటేమో జాబ్ చేయటం అనేది, ఇంకోటేమో హయ్యర్ స్టడీస్ గురించి. జాబ్ ఒకటి, హయ్యర్ స్టడీస్. ఈ జాబ్ కోసం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంబీబీఎస్ చేసినా, బీడీఎస్ చేసినా, లేకపోతే కనుక ఈ బీఎస్సీ కోర్సెస్ ఏం చేసినా మీరు, లేకపోతే కనుక ఇట్లా బీహెచ్ఎంఎస్ చేసినా, ఏం చేసినా సరే మీరు సివిల్ సర్వీసెస్కి ఎలిజిబుల్ అవుతారు. సివిల్ సర్వీస్ అంటే ఇంతకుముందు డిస్కస్ చేసాం, ఇండియాలోనే టాప్ ప్రెస్టీజియస్ జాబ్. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వీటన్నిటికి కూడా రాయడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో మీరు కలెక్ట్ అవ్వచ్చు, దీని ద్వారా సివిల్ సర్వీసెస్ రాసుకోవచ్చు. ఆ తర్వాత జనరల్గా మీరు డాక్టర్స్ ఎంబీబీఎస్ చేస్తుంటే కనుక, ఆ తర్వాత మెడికల్ ప్రొఫెసర్స్, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు నాట్ ఓన్లీ డాక్టర్స్, ఈవెన్ మెడికల్ ప్రొఫెసర్స్ కూడా చేయొచ్చు. దాంతోపాటు టెక్నీషియన్స్, ఇక్కడ వీటిలో చాలా వరకు మనకి ఇక్కడ ఫిజియోథెరపీ ఉంది, వీళ్ళు టెక్నీషియన్ కింద. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ బీఎస్సీ రేడియాలజీ ఉంది, వీళ్ళు ఆ తర్వాత కార్డియాలజీ, వీళ్ళందరూ కూడా టెక్నీషియన్స్గా సెటిల్ అవ్వచ్చు. ఆ తర్వాత అసిస్టెంట్స్, ఇక్కడ సర్జరీ చేసేటప్పుడు లేకపోతే కనుక ఇతర డాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళ పక్కన వీళ్ళ అసిస్టెంట్స్గా కూడా ఇక్కడ కోర్సెస్ చేసే వాళ్ళందరికీ కూడా అదొక బెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఇది ఇంతవరకు అయితే కనుక మనకి జాబ్కి సంబంధించింది. మరి ఒకవేళ ఇక ఫర్దర్గా స్టడీస్ చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మీరు ఎంబీబీఎస్లో సీట్ రావాలంటే కనుక నీట్ ఎగ్జామ్ రాయాలి, నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ మెడిసిన్. ఇది అండర్ గ్రాడ్యుయేషన్కి, అది నీట్ యూజీ అని చెప్పేసి అంటారు, అండర్ గ్రాడ్యుయేషన్. మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి మళ్ళీ మీరు ఇంకొక నీట్ ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు పీజీ ఇక్కడ మీరు పీజీ చేయాలి, ఎంఎస్ కానీ లేకపోతే కనుక ఎండి కానీ చేయాలంటే మీరు మళ్ళీ నీట్ ఈసారి పీజీ రాయాల్సి, ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. దాంట్లో మీరు క్లియర్ చేస్తారు. క్లియర్ చేసిన తర్వాత మీరు ఎంఎస్ చేయొచ్చు, లేకపోతే కనుక ఎండి చేయొచ్చు. ఇది జనరల్గా 3 years కోర్స్ ఉంటుంది. ఆ తర్వాత ఆ 3 years ఎంఎస్ చేసిన తర్వాత మీరు మళ్ళీ దాంట్లో మీరు కావాలనుకుంటే కనుక స్పెషలైజేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయొచ్చు, లేకపోతే కనుక గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ ఉంటాయి, వాటిని మీరు చూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్, ఒకవేళ మీరు ఈ బీఎస్సీలో ఏ చేసినా సరే, మీరు దీంతో పాటుగా బీఎస్సీ బాటనీ కానీ జువాలజీ వీటన్నిటిలో చేస్తే, బీఈడి చేస్తే కనుక అప్పుడు మీరు బీఎస్సీ బీఈడి దాని ద్వారా మీకు టీచర్ జాబ్గా ఎంఏ ఎలిజిబుల్ అవుతుంది. హైయర్ స్టడీస్ బీఎస్సీ బీఈడి చేసుకుంటే టీచర్ అవ్వచ్చు. ఆ తర్వాత ఎంఎస్సీ ఏజీ, ఇవాళ రేపు ఏంటంటే ఎంఎస్సీ ఏజీ మీద బాగా ఎక్కువగా ఆపర్చునిటీస్ బాగా వస్తున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ అగ్రికల్చర్ సెక్టార్కి ఎక్కువ ప్రయారిటీ క్రియేట్ చేస్తూ ఉంది. అందువల్ల ఏమవుతుందంటే అగ్రికల్చర్ వింగ్లో ఎక్కువ ఓపెనింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అందువల్ల జాబ్ రావడానికి బీఎస్సీ ఏజీ కానీ, లేకపోతే ఎంఎస్సీ ఏజీ కానీ, ఏజీ బీఎస్సీ కానీ, ఏజీ ఎంఎస్సీ అంటాం జనరల్గా. అలా మాకు ఏ చేసినా జాబ్ త్వరగా వస్తుంటుంది. దాంతోపాటుగా మీరు ఏ ఎంఎస్సీ చేసినా సరే మీరు ఒక లెక్చరర్గా వెళ్ళొచ్చు, ఒక టీచర్గా వెళ్ళొచ్చు, లేకపోతే కనుక దాంతోపాటు మీరు పిహెచ్డీ కంప్లీట్ చేసుకుంటే ఒక ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు. వీటిలో పాటుగా మీరు ఇంకా ఏదో ఒక టాపిక్ తీసుకొని దాన్ని వైరాలజీ అని చెప్పేసి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఏదో ఒక మీరు బాగా ఇన్వెస్టిగేషన్ అంటే పిహెచ్డీ లెవెల్లో ఉన్నారనుకోండి, రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ వింగ్లోకి వెళ్తే కనుక మీరు ఒక సైంటిస్ట్గా కూడా మీరు అక్కడ సెటిల్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ సైన్సెస్ వరకు తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంపీసీ నుంచేసి బైపీసీ నుంచేసి మీరు ఫర్దర్గా ఏం చదవచ్చు, ఆ తర్వాత ఇంకా ఏం చదవచ్చు అన్నది మనం ఇప్పుడు చూసాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ ఆర్ట్స్ గురించిన ఇన్ఫర్మేషన్ని చూద్దాం. ఒక్క నిమిషం అన్న. సో ఇక్కడ చూడండి అన్న, ఈసారి మనము ఇక్కడ మనకి ఆర్ట్స్, హ్యుమానిటీసు, కామర్స్ మొత్తం 10th అయిపోయిన తర్వాత ఇది 2గా పూర్తిగా డివైడ్ అవుతుంది. ఒకటేమో సైన్సెస్ ఉంటుంది, ఇంకోటేమో ఆర్ట్స్, హ్యుమానిటీసు, ఆ తర్వాత కామర్సు ఉంటాయి. బోత్ సపరేట్. దానికి దీనికి అసలు ఎక్కడా కూడా మ్యాచ్ అవ్వదు. దీంతోపాటుగా ఇప్పుడు మనకి ఈ ఆర్ట్స్లో మనకి జనరల్గా ఏముంటుంది అంటే కనుక వీటిలో అసలు ఏం డిస్కస్ చేస్తాం అంటే, జనరల్గా ఇక్కడ మనము ఆర్ట్స్లో, హ్యుమానిటీస్, కామర్స్లో ఎకనామిక్సు, సివిక్సు, కామర్సు, ఆ తర్వాత బిజినెస్ మ్యాథమెటిక్సు, అకౌంటెన్సీ, ఆ తర్వాత ఇంకా మనకి దీంతో పాటుగా ఒకవేళ హ్యుమానిటీస్ బీఏ తీసుకుంటే హిస్టరీ, వాటన్నిటి మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ చూడండి, సివిక్స్, ఎకనామిక్స్, కామర్సు, అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్ వీటిలో మనము స్టడీ చేస్తాం. ఈ స్టడీ చేసిన తర్వాత దీంతో మనకి ఇంకా మనము ఇక్కడ ఏమేమి చదువుతాం అంటే కనుక దీంట్లో సిఏ ఒకటి చేస్తాం, ఆ తర్వాత సిఎస్ ఒకటి చేస్తాం, చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఒకటి, ఆ సర్వేయరు, ఎల్ఎల్బి 5 years, ఆ తర్వాత మనం చదివేది బీఏ ఎకనామిక్స్, బీకామ్, బీఏ ఇంగ్లీషు, బీఏ మ్యాథ్స్, బీకామ్ హానర్స్,
బ్యాచిలర్ ఆఫ్ ఇంటీరియర్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్ దాంతోపాటుగా మనము ఎంబీఏ, ఇది చాలా పాపులర్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. సో ఇట్లా మనము ఇవన్నీ కూడా మనం చేసేటువంటి కోర్సెస్ వీటి ద్వారా. సో ఇక్కడ మనకి చాలా పాపులర్ ఏంటంటే సిఏ కానీ సిఏలో ఉన్నటువంటి సిఏని కంప్లీట్ చేయగలిగితే దీంట్లో ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. మనం కొంచెం ఫోకస్ చేస్తే అది ఈజీగానే కంప్లీట్ చేయొచ్చు. అన్ని సెక్టార్స్లోకి వెళ్ళా కూడా అత్యధికంగా ఎక్కువగా ఫైనాన్షియల్ మనకి అవుట్పుట్ ఇచ్చేటువంటి సెక్టార్ ఏదంటే సిఏ ద్వారా ఎక్కువ ఫైనాన్షియల్, మిగిలిన అన్ని సెక్టార్స్ పోల్చుకుంటే కనుక సిఏ ద్వారానే, చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారానే ఫైనాన్షియల్గా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది వెన్ వీ కంపేరింగ్ విత్ ద రిమైనింగ్ స్ట్రీమ్స్. ఇక్కడ మనకి జాబ్స్ ఏమొస్తాయి, చార్టర్డ్ అకౌంట్ అవ్వచ్చు, అది కంపెనీ సెక్రటరీ అవ్వచ్చు. ఒకవేళ వీటి ద్వారా మనము బీఏ నుంచేసి బీఈడి ద్వారా చేసుకుంటే, బీఏ ద్వారా బీఈడి కూడా చేసామంటే, బీఏ చేసి ఆ తర్వాత బీఈడి చేస్తే కనుక టీచర్గా వెళ్ళచ్చు. ఆ తర్వాత దాంతోపాటుగా చాలా ఇంపార్టెంట్ మనం ఇంతకుముందు చూసింది సివిల్ సర్వీసెస్ని కూడా మనం ఇక్కడ బీఏని వీటి కంప్లీట్ చేసుకుంటే కనుక సివిల్ సర్వీసెస్ కూడా మనం యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్ కూడా మనం జాబ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ మనకి ఇట్లా ఎంబీఏ చేసామంటే కనుక దీంట్లో ఎంబీఏలో మనకి రకరకాల బ్రాంచెస్ ఉంటాయి. దాంట్లో ఒకటేమో జస్ట్ బిజినెస్ మ్యాథమెటిక్స్ ఉంటుంది దాంట్లో ఎంబీఏ. ఆ తర్వాత ఇంకోటేమో మార్కెటింగ్ ఉంటుంది, ఆ తర్వాత మూడోదేమో చాలా ఇంపార్టెంట్ హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్ అని చెప్పేసి 3 ఉంటాయి. ఈ మూడిట్లో మీరు ఏం తీసుకున్నా సరే మీకు కెరీర్ ఆప్షన్ ఇది చాలా బాగుంటుంది. మీరు మార్కెటింగ్ తీసుకున్న, హ్యూమన్ రిసోర్స్ తీసుకున్న దాంట్లో కెరీర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా కూడా మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఈ ఎంబీఏ చేయడం ద్వారా. మళ్ళీ ఫర్దర్గా స్టడీస్ ఏం చేయొచ్చు అంటే కనుక ఇవి బీఏ కానీ బీకామ్ చేసిన తర్వాత, బీఏ చేసిన తర్వాత బీఈడి చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఎంఏ చేసుకోవచ్చు. ఎంఏ చేసుకోవడం ద్వారా లెక్చరర్గా వెళ్ళొచ్చు. ఆ తర్వాత పిహెచ్డి చేసుకోవడం ద్వారా మనం ప్రొఫెసర్గా కూడా వెళ్ళొచ్చు. ఇది ఒక వీటిలోకి ఇది ఒక మిగిలిన వాటన్నిటి కూడా ఇది సైన్సెస్ కన్నా కూడా ఇది పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం పేషెన్సీ ఉంటే సిఏని ఈజీగానే కంప్లీట్ చేయొచ్చు. ఒకసారి సిఏ కంప్లీట్ అయిందంటే కనుక మిగిలిన స్ట్రీమ్స్ కన్నా కూడా ఇది ఫైనాన్షియల్గా మిగిలిన వాటికన్నా కూడా ఒక స్టెప్ పైనే ఉంటుంది. ఓకేనా. తర్వాత ఇప్పుడు మనము ఇంతవరకు ఇంటర్మీడియట్ ద్వారా మనము ఇవన్నీ కూడా ఈ కోర్సెస్ అన్ని కంప్లీట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ ఇంటర్మీడియట్ లేకుండా మనం ఏం కోర్సెస్ చేస్తాం అన్నదాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఒక నిమిషం అన్న. ఓకేనా. ఇప్పుడు మనము ఇంటర్మీడియట్తో 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయకుండానే, అసలు ఇంటర్మీడియట్ వైపు వెళ్ళకుండా మనము ఇంకా ఏమేమి కోర్సెస్ చేయొచ్చు అంటే 2 కోర్సెస్ చేయొచ్చు. దాంట్లో మొట్టమొదటిది పాలిటెక్నిక్, ఇంకోటేమో ఐటీఐ. ఈ పాలిటెక్నిక్ అంటే ఏంటి, ఐటీఐ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత మీరు ఇమీడియట్గా ఒక టెక్నికల్ స్టడీ చేయాలి అనుకుంటే, జనరల్గా టెక్నికల్ స్టడీ అనేది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ ద్వారా చేస్తారు. అలా కాకుండా 10th అయిపోయిన తర్వాతే మీరు ఇమీడియట్గా ఒక టెక్నికల్ స్టడీ చేయాలి అంటే దాన్ని పాలిటెక్నిక్ ద్వారా చేయొచ్చు. దానికోసం మీరు పాలీసెట్ రాయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు బీటెక్ చేయాలి అంటే జేఈ కానీ ఎంసెట్ కానీ రాస్తారు. అదేవిధంగా 10th అయిపోయిన తర్వాత ఒక టెక్నికల్ స్టడీ చేయాలంటే కనుక మీరు పాలీసెట్ రాయాల్సి ఉంటుంది. దాన్ని సీప్ అంటారు, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ పాలిటెక్నిక్. అది ఆ ఎంట్రన్స్లో మీరు ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే మీరు 3 years బీటెక్ చేయడం, పాలిటెక్నిక్ చేయడానికి డిప్లొమా అంటాం దీన్ని, పాలిటెక్నిక్ డిప్లొమాకి 3 years ఉంటుంది. ఇది దానికి అడ్మిషన్ వస్తుంది మీకు. ఆ డిప్లొమా అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, 3 years ఉంటుంది. సీప్లో మీకు ఒకసారి ఒక మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత మీకు ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబుల్ అయిన తర్వాత మీకు ఏంటంటే డిప్లొమాలో సీట్ వస్తుంది. డిప్లొమా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, 3 years ఉంటుంది. ఆ డిప్లొమాలో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, దాదాపుగా ఇంజనీరింగ్లో ఎన్నైతే బ్రాంచెస్ ఉంటాయో అన్ని బ్రాంచెస్ ఉంటాయి. దీంట్లో నేను కొన్ని రాశాను ఇక్కడ, సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ, ఇవి కొన్ని రాశాను. ఇవి కాకుండా మీకు ఏంటంటే ఆఫ్టర్ పాలిటెక్నిక్ ఒకవేళ పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి జాబ్స్ అనేవి ఎలా వస్తాయి, మనకి ఈ కెరియర్ అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ కెరియరు, ఆ తర్వాత జాబ్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు ఈ పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మన జాబ్స్ని మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేస్తాం. 3 years పాలిటెక్నిక్ అయిపోతుంది.
అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్లో అయితే కనుక జాబ్స్ ఎక్కడ వస్తాయి అంటే కనుక మీరు ఒక సివిల్ ఇంజనీర్ గాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాను, లేకపోతే జూనియర్ ఇంజనీర్ గాను, ఆ తర్వాత మీరు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఏదైనా సరే మీకు ఇది ఎలాగైనా అట్లా మీరు జస్ట్ సెటిల్ అవ్వచ్చు. అదే గవర్నమెంట్ సెక్టార్లో అయితే కనుక మీకు ఇక్కడ ఈ ఒక్కసారి ప్రైవేట్ సెక్టార్లో పాలిటెక్నిక్ డిప్లొమా వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఉన్న చోటల్లా అక్కడ ఈ డిప్లొమా వాళ్ళకి రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. పాలిటెక్నిక్ డిప్లొమా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మీరు త్వరగా సెటిల్ అయిపోవచ్చు లైఫ్లో. ఎందుకంటే డిప్లొమా 10th అయిపోతుంది. 10th అయిపోయిన తర్వాత 3 years డిప్లొమా చేస్తారు. డిప్లొమా చేసిన తర్వాత మీ ఎలిజిబిలిటీని బట్టేసి ఇమీడియట్గా మీకు ఏదో ఒక జాబ్ వస్తుంది ఒక మంచి శాలరీతో. అప్పుడు ఆటోమేటిక్గా మీరు కొంచెం ఇంకా ఫర్దర్గా మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటే, అంటే డిప్లొమా అయిపోయిన తర్వాత జాబ్ చేస్తూనే మీరు బీటెక్ కంప్లీట్ చేసుకుంటే అప్పుడు మీకు బీటెక్ ఇక్కడ ఉన్నటువంటి మీ వర్క్ ఎక్స్పీరియన్స్ వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా మీరు త్వరగా ఇంకా ఎక్కువ మంచి ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటుగా ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో అయితే కనుక ట్రాన్స్కోలో కరెంట్ డిపార్ట్మెంట్లో, ఆ తర్వాత రైల్వేలో, ఆ తర్వాత పిఎస్యూస్లో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో, వాటిలో బిహెచ్ఈఎల్, బిఈఎల్, కోల్ ఇండియా, సెయిల్ వీటన్నిటిలో కూడా ఇవి పాలిటెక్నిక్ డిప్లొమా మీద జాబ్స్ జస్ట్ ఇద్దరు ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఒకవేళ ఇది జాబ్స్ గురించి, మరి కెరియర్ ఎలా ఉంటుంది తర్వాత ఎలా? ఇప్పుడు పాలిటెక్నిక్ డిప్లొమా అయిపోయిన తర్వాత అట్లా నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే డిప్లొమా అయిపోయిన తర్వాత మీరు బీటెక్లో జాయిన్ అవ్వచ్చు. దానికి ఈసెట్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ రాయాలి. రాసిన తర్వాత అప్పుడు యాక్చువల్గా బీటెక్ ఎన్ని సంవత్సరాలు చదవాలి? ఇంటర్మీడియట్ తర్వాత 4 years చదవాలి. కానీ ఇక్కడ లాటరల్ ఎంట్రీ ఉంటుంది మీకు. అంటే 3 సంవత్సరాలు మాత్రమే మీరు డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి ప్రమోషన్ ఇస్తారు. సెకండ్ ఇయర్కి అంటే అప్పుడు మీరు బీటెక్ ఎన్ని సంవత్సరాలు చదవాలి? 3 years చదవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఏదైనా మీరు జస్ట్ ఇక్కడ పాలిటెక్నిక్ డిప్లొమా నుంచి మీరు బీటెక్ చేస్తే మీకు చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఒక 6 years పాటు ఆ మెషిన్స్తో, ఆ టెక్నాలజీతో అసోసియేట్ అయి ఉంటారు కాబట్టి మీకు చాలా గ్రిప్ ఉంటుంది. అందువల్ల కంపెనీస్ మీకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తాయి. సో ఈ పాలిటెక్నిక్ డిప్లొమా నుంచి ఉంటే కనుక, ఆ తర్వాత పాలిటెక్నిక్ డిప్లొమా అక్కడితో కాకుండా మీరు ఎంటెక్ చేసుకోవచ్చు, ఆ తర్వాత పిహెచ్డి చేసుకోవచ్చు. సో అప్పుడు మీరు చాలా ఇంకా డిఫరెంట్ ప్రొఫెషన్స్లో మీరు సెటిల్ అవ్వచ్చు. ఎప్పుడైతే పిహెచ్డి చేస్తారో మీరు ఒక సైంటిస్ట్గా వెళ్ళవచ్చు, లేకపోతే కనుక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, లేకపోతే ఒక టీచింగ్ ప్రొఫెషనల్గా, ఒక ప్రొఫెసర్గా ఇట్లా మీరు సెటిల్ అవ్వచ్చు. మీరు 10th అయిపోయిన తర్వాత బీఎస్సీ, ఇక్కడ ఇంటర్మీడియట్ ఇవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ లేవు అనుకుంటే కనుక ఇది మీకు ఒక మంచి ఛాయిస్ అవుతుంది. త్వరగా సెటిల్ అవ్వడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. మంచి అయితే ఇక్కడ ఒక మంచి ర్యాంక్ వస్తే ర్యాంక్ ఎలిజిబుల్ అయితే కనుక ఆటోమేటిక్గా మీకు మీకు ఉన్నటువంటి బ్రాంచ్ని బట్టి కూడా ప్లేస్మెంట్స్ ఉంటాయి. లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వడానికి ఇది ఒక మంచి ఆప్షన్. ఆ తర్వాత ఇలా కాకుండా డిప్లొమా కూడా లేదు, నేను డైరెక్ట్గా ఇంకేదైనా సరే టెక్నికల్గా ఇంకో అడ్వాన్స్గా ఉంటాను అనుకుంటే కనుక మీరు ఐటీఐలో జాయిన్ అవ్వచ్చు. ఐటీఐలో జాయిన్ అయితే కనుక ఇది 10th అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ ఏమీ ఉండవు. మీరు 10th క్లాస్లో కానీ ఇంకా ఫర్దర్గా ఇంకా లోవర్ క్వాలిఫికేషన్ వల్ల కూడా మీరు ఐటీఐ కంప్లీట్ చేసుకోవచ్చు. అది 2 years ఉంటుంది. ఈ కోర్సు డ్యూరేషన్ 2 years ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలక్ట్రీషియన్, ఫిల్టర్ ఇవన్నీ బ్రాంచెస్ ఉంటాయి దాంట్లో. మరి ఇది 2 years అయిపోయిన తర్వాత మీకు ఎక్కడ జాబ్స్ వస్తాయి అంటే ఫస్ట్ కరెంట్ డిపార్ట్మెంట్లో జాబ్స్ వస్తాయి. ట్రాన్స్కో కరెంట్ డిపార్ట్మెంట్లో ఈ ఐటీఐ చేసిన వాళ్ళకి చాలా ప్రయారిటీ ఉంటుంది ఐటీఐ. ఆ తర్వాత రైల్వేలో గ్రూప్ డి జాబ్స్కి వీళ్ళకి ఎక్కువగా చాలా ఫ్రీక్వెంట్గా ఈ గ్రూప్ డి జాబ్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానికి క్వాలిఫికేషన్ ఐటీఐ ఉంటుంది. సో ఐటీఐ చేసుకుంటే కనుక మీకు ఆ కరెంట్ డిపార్ట్మెంట్లో, ట్రాన్స్కోలో ఆ తర్వాత ఆర్ఆర్బీలో కూడా జాబ్స్ వస్తాయి. దాంతోపాటుగా పిఎస్యూస్లో కూడా, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో కూడా మీకు జాబ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ జాబ్స్ గురించి. ఆ తర్వాత ప్రైవేట్ సెక్టార్లో కూడా మీరు ఓన్గా ఇక్కడ మీరు ఏ కంపెనీకి వెళ్ళినా సరే అక్కడ మీకు ఎంప్లాయ్మెంట్, టెక్నికల్ డిపార్ట్మెంట్లో మీకు ఎంప్లాయ్మెంట్ ఉండడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఇది టెక్నికల్కి సంబంధించింది. అలా కాకుండా మీరు ఓన్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా కూడా మీరు చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని కూడా మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఫర్దర్గా వీటిని ఎలా చదవాలి, ఇంకేం చదవాలి హైయర్ స్టడీస్కి అంటే కనుక ఒక 2 years మీరు కంప్లీట్ చేస్తే కనుక అప్పుడు మీరు పాలిటెక్నిక్ చదవచ్చు. పాలిటెక్నిక్లో మీకు లాటరల్ ఎంట్రీ ఉంటుంది. అంటే సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా ప్రమోట్ చేస్తారు మిమ్మల్ని. అప్పుడు పాలిటెక్నిక్ మీరు 2 years అయితే సరిపోతుంది. ఆ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ మీరు డిగ్రీ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ చదివి ఉండాలి.
ఇంటర్మీడియట్తో పాటు మీకు డిగ్రీ కూడా ఉంటే ఈ ఐటీఐ క్వాలిఫికేషన్ కూడా ఉంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనకి దిస్ ఆల్ అబౌట్ ద టోటల్ కోర్సెస్. మనం మొత్తం 10th అయిపోయిన తర్వాత మనము జస్ట్ ఇట్లా ఈ కోర్సెస్ని మనం 2 రకాలుగా డివైడ్ చేసాం. ఇంటర్మీడియట్కి సంబంధం లేకుండా అన్నది. ఇక్కడ ఏంటంటే మీరు కనుక ఒక 90% అట్లా వస్తూ ఉంటే కనుక అప్పుడు మీరు 90% అండ్ అబౌట్ 10th స్టాండర్డ్లో జనరల్గా యూ కెన్ గో అప్రోచ్ ఫర్ ఎయిదర్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్, అఫ్ కోర్స్ ఈవెన్ సిఏ ఆల్సో. లేదు త్వరగా జస్ట్ ఒక యావరేజ్ అటు ఇటు మార్క్స్ వస్తాయి అనుకుంటే డిప్లొమా అయిపోయి వెళ్ళండి, లైఫ్లో త్వరగా సెటిల్ అవుతారు. ఇక్కడ మీరు ఇక్కడ ఎంసెట్లో కానీ జేఈలో కానీ ఇప్పుడు కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పట్ల ఖచ్చితంగా ఒక ప్రాపర్ ప్లానింగ్తో చక్కగా చదువుకుంటే మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఆ తర్వాత ప్లేస్మెంట్ కూడా బాగుంటుంది, ఈజీగా సెటిల్ అయిపోవచ్చు. మెడిసిన్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా మీకు నీట్లో కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. వాటిల్లో ఉన్నటువంటి మొత్తం అన్ని సబ్జెక్ట్స్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫిజిక్స్ అనేది జనరల్గా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. అందువల్ల ఫిజిక్స్ గురించి మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు ఈజీగా నీట్లో ర్యాంక్ వస్తుంది, ఆటోమేటిక్గా మీరు డాక్టర్ అవ్వచ్చు. ఒకవేళ నీట్లో కొంచెము ర్యాంక్ అట్లా కొంచెం ఇబ్బందిగా ఉంటే కనుక అప్పుడు మీరు నెక్స్ట్ యూ కెన్ గో ఫర్ అదర్ దాన్ ద మెడిసిన్ అండ్ సో మిగిలిన ఉన్నాయి కదా, జస్ట్ ఆయుష్ కోర్సెస్కి వెళ్ళొచ్చు. దాంతోపాటుగా ఇంకా పారామెడికల్ కోర్సెస్ చాలా ఉంటాయి, వాటిని కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. లేదు లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలి క్విక్ అనుకుంటే అప్పుడు మీరు పాలిటెక్నిక్ వైపు కూడా వెళ్ళొచ్చు. పాలిటెక్నిక్ కూడా ఒక మంచి కెరీర్ ఆప్షన్ అవుతుంది. మీకు ఒకసారి బ్యాలెన్స్ చేసుకొని ఎలా అన్నది చూసుకుంటే అప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. లేదు జస్ట్ ఇమీడియట్గా అనుకున్నా కూడా టెక్నికల్గా ఈ ఐటీఐ కూడా బాగానే ఉంటుంది. బాగా థింక్ చేసి ఒక మంచి డెసిషన్ తీసుకోండి అండ్ ఒక మంచి డెసిషన్ తీసుకోండి. వీటిలో ఏం తీసుకున్నా సరే మీ లైఫ్లో త్వరగా సెటిల్ అయిపోవచ్చు. I hope that this session is helpful for you. Please support me, Nana. Wish you all the best.